రాజనరసయ్య కొల్లేం రాజనరసయ్య రాజుల గంగారాం గంగారాం ఒక్కొక్క లైన్లో ఉండండి. ఉదాం భూమరాజం ఉన్నారా? సంతోష్ గూగుల్ సంతోష్ ఆ లైన్లో ఉండండి. చింతల రాజేందర్ చందు లైన్లో రెండు అవుట్. చందు తర్వాత అజయ్ కుమార్ పెద్దరాజం బాల్క రాజేశ్వర్. మీ పేరు చెప్పండి, తీసుకోవడానికి మీ పేరు చెప్పండి, ఇక్కడ రాగానే మీ పేరు చెప్పండి. తర్వాత పెద్ద భీమయ్య, అలానే పెద్ద భీమయ్య. సంతోషంగా ఉన్నారా? ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారంగా గవర్నమెంట్ సర్వీసులోకి తీసుకున్న సందర్భంలో జిల్లా ప్రజా పరిషత్కి కేటాయించబడినటువంటి 45 మంది మంత్రులుగా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క సేవాకాలాన్ని చక్కగా నిర్వహించాలని చెప్పి వారి యొక్క ఉద్యోగ నిర్వహణ లోపల సమర్థవంతంగా ఉండాలని, మన పాఠశాలలకు ఎక్కువగా ఇవ్వడం జరిగినందున పాఠశాలల కార్యక్రమాల లోపల నిమగ్నం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడానికి గాను మన జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుల వారు వారి ఆత్మీయ సమ్మేళనంలాగా వారిని ఆహ్వానించడం జరిగింది. వీరందరూ కూడా చక్కని రీతి లోపల వాళ్ళ యొక్క సేవా తత్పరతను కనబరుస్తూ పాఠశాలలకి వారికి ఎక్కడైతే నియమించామో ఆ నియమించబడినటువంటి ప్రదేశాల లోపల సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి కోరుతూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మన జిల్లా విఆర్ఏలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కష్టాన్ని గుర్తించి ఈనాడు మరి వారిని రెవెన్యూ ఉద్యోగుల నుండి వాళ్ళు ఏదైతే ఆనాడు ఒక సర్వెంట్లలాగా ఒక బానిసల్లాగా ఊర్లలో అందరి కోసం పబ్లిక్ కోసం కష్టపడి పనిచేసిండ్రో వారి సమస్యలను వారి కష్టాన్ని గుర్తించి ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించి వారికి నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపబడతారు. అదేవిధంగా పిఆర్సీ పరిధిలోకి కూడా వస్తారు. కాబట్టి మీ అందరూ గతంలో ఏదైతే సర్వెంట్లలాగా పనిచేసిండ్రో మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఊళ్ళల్లో కొంతమంది అసలు భాషా ధోరణి పిలిచే పద్ధతి కూడా సరిగా ఉండేది కాదు. ఆ విధంగా ఎవరికైనా మానవత్వం మనసు ఉంటుంది, ఏ పని చేసిన వారికైనా గౌరవం ఉండాలి అని చెప్పేసి గౌరవంతో బ్రతకాలి అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ గతంలో మీరు విఆర్ఏలుగా పనిచేసినప్పుడు ఆ యొక్క సముచితమైన గౌరవం మీకు అందలేదు. కానీ ఈనాడు కేసీఆర్ గారు గుర్తించి మీకు ఆ గౌరవాన్ని అందజేయడం జరిగింది. మీ అందరూ కూడా తప్పకుండా ఒక నిబద్ధతతోటి మంచిగా పనిచేయండి. ఏ నియోజకవర్గం అయితే ఉంటుందో ఆ నియోజకవర్గానికి చెందిన వాళ్ళని అక్కడ కేటాయించడం జరిగింది ఒక మానవత దృక్పథంతో అని చెప్పేసి మీరు అందరూ కూడా గుర్తించాలి. మీ అందరికీ కూడా దూరభారం కాకుండా కొరుట్ల కాన్స్టిట్యున్సీ వాళ్ళైతే కొరుట్లలోనే, అదేవిధంగా ధర్మపూర్కి చెందిన వారైతే ధర్మపూర్లోనే అక్కడ వేకెన్సీస్ చూజ్ చేసుకొని మేమందరం కూడా మీరు అడగక ముందు కొంతమంది అడిగిన వెంటనే కూడా మీ అందరికి కూడా ఆ విధంగా సహకారంగా దగ్గరగా చేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క వృత్తిని దైవంగా భావించి మీరు జైత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ యొక్క సర్వీస్ను కొనసాగించాలని చెప్పేసి, మీ యొక్క ఉద్యోగాన్ని ఆ విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికి కూడా
మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా మీ అందరి పక్షాన కూడా ఈనాడు గల్లా ఎగిరేసి మేము ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్పి చేసే విధంగా తలెత్తుకొని బతికే విధంగా చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరు కూడా మంచిగా పనిచేయాలని చెప్పేసి